యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఉదయకాలంన ఈ చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ప్రోత్సాహకరంగా నాతో మాట్లాడుతున్నందుకు కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కీర్తన గ్రంథంలో నుండి 37వ కీర్తన 5వ వచనము గమనిద్దాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలాసార్లు కొన్ని కార్యాలు నెరవేర్చడం లేదనేసి, లేకపోతే కొన్ని కార్యాలు చేయడానికి మనం పూనుకున్నప్పుడు ఏనెన్నో అవంతరాలు కనబడుతూ ఉంటాయి, ఎన్నెన్నో అవకతవకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సజావుగా కొన్ని చేసేటువంటి పనులు సజావుగా చేయలేకపోతూ ఉంటాం. కారణం ఏమిటంటారు? చాలాసార్లు మనము ఆయనకి అప్పగించుకోం, ఆయనకి ప్రార్థన చేయకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి కొన్ని కార్యాలు సరిగ్గా నడవవు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము అని అంటుంది. ఆయనకి అప్పగించుకోవాలి అంటే ఆయన సంపూర్తిగా చేస్తాడని కాదు అక్కడ. ఆయనకి అప్పచెప్పేసి నువ్వు గమ్మను కూర్చోవాలని కాదక్కడ. ఇప్పుడు ఉదాహరణకు కొందరు అంటూ ఉంటారు, సార్ చాలా అప్లికేషన్స్ వేస్తూ ఉన్నానండి, కానీ ఒక ఇంటర్వ్యూ కూడా రావట్లేదు సార్. ఈమెయిల్స్ ఎన్నో పంపిస్తున్నానండి చాలా ఆఫీసెస్కి, కానీ ఎవరు కూడా నాకు రిటర్న్ బ్యాక్ మెయిల్స్ రావట్లేదు సార్. అసలు ఎందుకో ఒక కారణం చెప్పమంటారా? ఇక్కడ నీ మార్గమును యెహోవాకు అప్పగింపకుండా నీవు సొంతంగా చూసుకుంటూ ఉన్నావేమో. కాబట్టి ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకొని ఆ కార్యాన్ని నువ్వు పూనుకోవాలి. ప్రార్థన చేసుకొని ఆ కార్యాన్ని నువ్వు చేయాలని మరొకసారి మీకు విన్నవిస్తూ ఉన్నాను. చాలాసార్లు ప్రార్థన చేసుకోకుండా కార్యం మొదలెట్టేస్తూ ఉంటాం. హరిబరిలో ప్రార్థన చేసుకోకుండా ఏదో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అసలు ప్రభుకి చెప్పకుండానే చాలా పనులు మనం చేసుకుంటూ ఉంటాం. అది కాదు కదా. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కదూ, ప్రభు మనకి ఎప్పుడు ఒక స్నేహితుడిగా ఉంటున్నాడు కదూ. మరి ఆయనకి చెప్పకుండా మనం ఎలా చేయగలం ఆ పనులంతా కూడా? కాబట్టి ప్రభు అంటున్నాడు, యెహోవాకు ఇక్కడ అప్పగింపము అని అంటూ ఉన్నాడు. అలా అప్పగిస్తే అప్పుడు చాలా సజావుగా వండర్ఫుల్గా ఫినిష్ అయిపోతుంటాం. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, ఇల్లు కట్టక మునుపు కొన్నిసార్లు ప్రార్థన లేకుండానే ఇల్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారనంటే, అప్పుడు అడుగుతారు పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని అంటారు. అది ముందర ఎందుకు ఉండటం లేదు మరి అటువంటి ఆలోచన? హాయిపట్నానికి వెళ్ళిన వీరు యెహోషువ కాలంలో హాయిపట్నానికి వెళ్ళినప్పుడు ప్రార్థన లేకుండా వెళ్ళారు. వాళ్ళు ప్రార్థన లేకుండా, యెహోవా యొద్ద విచారణ చేయకుండా అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళు చాలామంది చనిపోయారు, నష్టపోయారు వాళ్ళు. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. చూసారా, మనం కూడా అంతే కదా. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆ టైంలో నువ్వెందుకు నీ ముఖము నేలకి మోపుకొని ప్రార్థన చేస్తున్నావు? లే, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు అని చెప్పాడు. ప్రియ సోదరి సోదరుడా, చాలాసార్లు మన జీవితంలో పాపాన్ని పెట్టుకొని కూడా ప్రారంభించేస్తూ ఉంటాం పనులు. ప్రార్థన ఉండదు. అలాంటప్పుడు నీ మార్గాన్ని ఆయనకి ఎలాగ అప్పచెప్తూ ఉన్నావు? అప్పగించట్లేదు కాబట్టే కదా ఇలాంటి అవరోధాలు వస్తూ ఉన్నాయి, పని సజావుగా ఫినిష్ కావటం లేదు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలం ఒక్కటి జ్ఞాపకం చేసుకుని నువ్వు ఏ పనైనా చేయి, ప్రభుని అడిగి చేయి, ప్రభుకి అప్పగించి ఆ పని చేయి. అప్పుడు నీ మార్గము సరళంగా అవుతుంది. అంతేకాదు, ఆయన నీ పనిని కూడా చక్కగా నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చేటువంటి దేవుడు, నీ మార్గాన్ని సరళం చేసేటువంటి దేవుడు, సదరం చేసేటువంటి దేవుడు. ఆయన నీ పాత్రలో ఏం వచ్చినా కూడా క్లియర్ చేసి నీకు చక్కటి బాటనిచ్చేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి అధైర్యపడకు. ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకో, నువ్వు బయటికి వెళ్ళినా, నువ్వేం పని చేసినా జస్ట్ ఆయనకి అప్పగించుకో. అప్పుడు ఆయన ఆ మార్గాన్ని సరళం చేస్తాడు, నెరవేర్చేస్తాడు. ఆ కార్యక్రమం సంపూర్తి అయిపోతుంది. నా మాట నమ్మండి, ఇది నా మాట కాదు కానీ దేవుని యొక్క మాట. ఆయన
నెరవేర్చేటువంటి దేవుడు. చూడండి ఆ మాట, నీ మార్గమును 37వ కీర్తన 4వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. సో ఆయన అప్పగించావనుకో చక్కగా నెరవేరుస్తాడు. ఆ విధంగా మీ కార్యాలన్నీ కూడా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయ కాలంన ఈ రీతిగా ప్రభువా మా పనులు ఏ విధంగా చేసుకోవాలో మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. ఏ పని ప్రారంభించినా మా శ్రోతలందరూ కూడా ప్రభు మీకు అప్పగించుకొని ప్రార్థన చేసుకొని ముందుకు సాగి వెళ్ళేటువంటి కృపను దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. మా శ్రోతలు ప్రభు ఏమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో నాయన, వారి హృదయ వాంఛను మీరు తీర్చండి ప్రభువా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. కుటుంబాలుగా ప్రభు దేవుని యొక్క మందిరంలో కూడా వెళ్ళడానికి కృప చూపించండి నాయన. మీ దగ్గర అనేకమైన మేళ్లు పొందేటువంటి వారుగా, మీకు ఇష్టమైన పాత్రలుగా జీవించేటువంటి వారుగా, మీ హృదయ భారాన్ని కూడా తీర్చేటువంటి వారుగా కృప చూపించవలసిగా వేడుకుంటూ ఉన్నాం నాయన. అంతేకాదు ప్రభు, స్వస్థతకు కావలసిన వారికి స్వస్థత దయచేయండి ప్రభు నాయన. షుగర్ వ్యాధితో బాధపడేటువంటి వారిని ఒక్కసారి మీరు దయ్యుంచి నాయన మీ గాయపడిన హస్తాలతో ముట్టి మీరు స్వస్థత చేకూర్చండి. మీ వెలుగుతో నింపండి ఆయన. మీ కృపను వారి పైన అపరిమితంగా విస్తరింప చేయండి ఆయన. ఇంకా మా ప్రియ శ్రోతలు ఏవైతే కోరుకుంటూ ఉన్నారో ప్రభువా, ప్రతిదీ వారికి ఇచ్చి మీ ఐశ్వర్యం చెప్పిన మన దీవించి వర్ధిల్లింప చేయవలసిన వేడుకుంటూ ప్రభువా యేసయ్య, ఉద్యోగం కొరకు ఎదురు చూసేటువంటి వారు చక్కటి ఉద్యోగం స్థిరపరచబడడం కృప చూపించవలసిన వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ కార్యక్రమం వల్ల మీరు చక్కగా బలపరచబడుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మరొకసారి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి చెప్పండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.